అండ్ జ్యువెలరీ హరికృష్ణ గ్రూప్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధన కోసం విశాఖపట్నం ఆర్కే బీచ్ మరియు దేశవ్యాప్తంగా 59 నగరాల్లో ఒకేసారి 5K రన్ 10K రన్ నిర్వహించడం, విజేతలకు బహుమతులు అందజేయడం చాలా సంతోషకరంగా ఉందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రాత బాగ్చి అన్నారు. విశాఖపట్నం కిస్నీ డైమండ్స్ అండ్ జ్యువెలరీ ఫ్రాన్సిస్ అధినేత కె రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. 5K రన్ 10K రన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తేవడానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు చేయాలన్నారు. తద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుందని, భావితరాలకు ఇటువంటి కార్యక్రమాలు మార్గదర్శకాలుగా ఉంటాయని, ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొనాలని ఆయన కోరారు. విశాఖపట్నం నగర అభివృద్ధికి ప్రైవేటు రంగ సంస్థలు చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 5K రన్ 10K రన్ లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ మెడల్స్ బహుమతులు అందజేశారు. అనంతరం కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ విశాఖపట్నం ఫ్రాన్సిస్ అధినేత రాంబాబు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో భాగంగా తమ సంస్థ ప్రతి ఏడాది విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ గ్రూప్ ఇన్ఛార్జ్ సంతోష్ శర్మ, కృష్ణ డైమండ్ అండ్ జ్యువెలరీ నిర్వాహకులు రాంబాబు, లక్ష్మణరావు, భీమారావు, దామోదర్రావు, రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి, సీనియర్ పాత్రికేయులు వీరభద్రరావు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మారథాన్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని పట్టణాల్లో జరుగుతుంది. కృష్ణ డైమండ్స్ తరఫున మా ఎండి గారు ఘనశ్యామ్ డోలాకి ఆదేశాల మేరకు మొత్తం అంతా అందరూ ఉదయాన్నే అందరూ రెడీ అయ్యి మా టీం అంతా రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా 5:30 గంటలకే రావడం జరిగింది. ఇంత జనం వస్తారని మేము కూడా అంతగా ఊహించలేదు. మాకు కూడా ఇదే మొట్టమొదటిసారి. ఇటువంటి రన్లు ప్రతి సంవత్సరం ఉంటాయని మాకు మా మేనేజ్మెంట్ చెప్పింది. సో ముందు మేము ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ నెంబర్ రావడానికి వేలలో ఇప్పుడు 100లో ఉంది. నాకు తెలిసి ఒక 500 మెంబర్స్ వరకు ప్లస్ ఉంటారని అనుకుంటున్నాము. మా రిజిస్ట్రేషన్స్ 400 వరకు అయినాయి. ప్లస్ అన్రిజిస్టర్డ్ మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం. అందరూ 5:30 గంటలకి వచ్చేసారు. మేము ఇంకా 5 గంటలకి మేము 4:30కి వచ్చాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ కొంతమంది వెయిటింగ్. సంతోషంగా ఉంది. మరిన్ని కార్యక్రమాలు ముందు చేస్తామని సభాముఖంగా అందరి ముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం నగరంలో కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ తరపున మ్యారథాన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరగబోతుంది. మిషన్ వచ్చేసి క్లీన్ ఇండియా, స్వచ్ఛ భారత్ కోసం ఈ మ్యారథాన్ రన్ ఆర్గనైజ్ చేయడం హర్షణీయం. మన అందరికీ గర్వకారణం. ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ నుండి వచ్చిన ఫండ్స్ కూడా స్వచ్ఛ భారత్ మిషన్కి వెళ్తుందని చెప్పడం జరిగింది. అది కాకుండా ఒకేసారి 59 నగరాల్లో మన భారతదేశంలో ఈ రన్ ఈరోజు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది చేరుతుందని మాకు చెప్పడం జరిగింది. ఈ మ్యారథాన్ రన్ ఆర్గనైజ్ చేస్తున్న కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, అదే మాదిరిగా ఈ మ్యారథాన్ రన్లో పాల్గొంటున్న ప్రతి రన్నర్కి నేను హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఇటువంటి రన్ ప్రతి సంవత్సరం జరుగుతుందని ఆశిస్తూ, దానివల్ల స్వచ్ఛ భారత్ మిషన్ ఇంకా విజయవంతంగా వైజాగ్లో సాగుతుందని, మన వైజాగ్లో క్లీన్ వైజాగ్, గ్రీన్ వైజాగ్, ఎక్కడ చూసినా క్లీన్ బీచెస్ ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ఈ మ్యారథాన్లో 10 కిలోమీటర్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ మేల్ అండ్ ఫీమేల్, 5 కిలోమీటర్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ మేల్ అండ్ ఫీమేల్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు గెలిచినా గెలవకపోయినా అందరూ విన్నర్స్ అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఐ విష్ ఎవ్రీ మ్యారథాన్ రన్నర్ ఆల్ ద బెస్ట్. అండ్ మిమ్మల్ని చూసి ఇంకా వేల మంది ముందుకు వస్తారని రాబోయే సంవత్సరంలో అని నేను ఆశిస్తున్నా. విషింగ్ ఎవ్రీ రన్నర్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణ డైమండ్స్ తరఫున మారథాన్ జరగడం జరుగుతుందండి.
మొత్తం అందరూ చాలా ఉత్సాహంగా చాలా అద్భుతంగా జనాలందరూ వచ్చారు. మేము ఇంత రెస్పాన్స్ ఉంటుందని ముందుగా మేము ఊహించలేదు. యాక్చువల్గా మాకు మారథాన్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. ప్రతి సంవత్సరం కూడా ఈ మారథాన్ ఉంటుందని మా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తలు తీసుకొని మేము ఇంకా జనాలను వేళల్లో వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకుంటాము. ఇప్పుడైతే 5:30కే మొత్తం ఫుల్ స్ట్రెంగ్త్ 500 పైన జనాలందరూ రావడం జరిగింది. కిట్లన్నీ అందరికీ 99% అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఓమ్ని ఆర్కే వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. అంబులెన్స్ అది తెచ్చిపెట్టారు. వాళ్ళు డాక్టర్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అలాగే మీడియా ప్రజలందరూ కూడా మొత్తం అందరూ వచ్చారు. మొత్తం ఈ స్టేజ్ డెకరేషన్ మొత్తం అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగాయి. 5:30 అంటే 5:30కే వచ్చేసారండి. ఇది స్వచ్ఛ భారత్ కోసం, గిన్నిస్ వరల్డ్ రికార్డు, దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్. ఈ ఫండ్ ఏదైతే మనం కలెక్ట్ చేశామో జనాల దగ్గర ఇచ్చారో అదంతా విశాఖపట్నం సిటీకి మాత్రమే చెందుతుందండి. ఈ స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనేది కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. తర్వాత ఈ ఫండ్ అనేది ఈ ఊరికి మాత్రమే మాకు చెప్పడం జరిగింది మేనేజ్మెంట్. అది కూడా మనకి చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ ఫండ్ ఎక్కడికో వెళ్ళిపోద్దని అనుమానం కూడా అవసరం లేదు. రన్ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ 2 రన్ పెట్టడం జరిగిందండి. 5 కిలోమీటర్లు లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. 10 km లో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ప్రతి కేటగిరీలో 3 ప్రైజులు, ఫస్ట్, సెకండ్, థర్డ్. అందరికి జ్యువెలరీ అంటే రింగ్స్, లాకెట్స్ వగైరా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అందరికి కూడా డైమండ్ జ్యువెలరీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అలాగా 2 మొత్తం అన్ని కలిసి 10 ప్రైజులు, సుమారుగా 10 ప్రైజెస్ మాత్రం అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మేనేజ్మెంట్ ఇంత కోఆపరేట్ చేస్తుందని మేము కూడా ఊహించలేదు. సో అన్ని కార్యక్రమాలు బాగానే జరిగాయి. మీడియా మిత్రులు అందరూ జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. నా పేరు రాంబాబు అండి. ఈ కృష్ణా డైమండ్స్ విశాఖపట్నం అండ్ గాజువాక ఫ్రాంచైజీ ఓనర్ అండి. మేము 1 సంవత్సరం అయింది గాజువాకలో ప్రారంభించి. ఈ సిటీలో సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్ లో ప్రారంభించి 2.5 నెలలు అవుతుంది. రెస్పాన్స్ కూడా బాగుంది. ప్రజల ఆధారాభిమానాలు అన్ని చక్కగా ఉన్నాయండి. మినిమం బిజినెస్ కూడా జరుగుతుంది. ఇది చాలా సంతోషం. We are attempting Guinness Book of World Records, the city cleanliness.